హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నానండి. అదేంటో కాదు, క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం చూపిస్తానండి. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి బాగా హీట్ ఎక్కాక మనకు ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి, మీకు ఏం కావాలో అవి వేసుకోండి, స్కిప్ చేసేయండి. లేకపోతే డ్రై ఫ్రూట్స్ నేనైతే కాజు కిస్మిస్ వేసానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో నేను ముందుగా క్యారెట్ని తురిమి పెట్టుకున్నానండి. తురుముకోండి, లేకపోతే కుక్కర్కైనా పెట్టుకోవచ్చు. అది కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ పడుతుంది క్యారెట్ బాగా ఫ్రై అవడానికి. నెయ్యి నేను కొంచెం వేసుకున్నాను స్టార్టింగ్లో, అందుకని మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఆ నెయ్యి కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలపాలంతా. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లేట్తో కవర్ చేసి క్యారెట్ని బాగా నెయ్యిలో మగ్గనివ్వాలండి. క్యారెట్ బాగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక టీ గ్లాస్తో 1.5 గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ని యాడ్ చేశాక కన్సిస్టెన్సీ ఇలా వస్తుందండి. తర్వాత 1/2 కేజీ క్యారెట్కి నేను షుగర్ 3/4 కప్పు వేసుకున్నానండి. కప్తో షుగర్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా షుగర్ బాగా ఇలా పాకంలాగా అయిన తర్వాత నేను అందులో యాలకుల పొడి, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, నేను కొంచెం వేసుకున్నాను కలర్ కోసం. వేయకపోయినా పర్లేదు, బాగుంటుంది కలర్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ క్యారెట్ హల్వా చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.